ఎందుకంటే కొంతమంది గురించి మాట్లాడడానికి మనం ఎప్పుడూ వెతుక్కోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళ చరిత్ర మనం ఎన్ని రకాలుగా, అంటే రామాయణం ఉంది, రామాయణానికి దాదాపుగా ఆథెంటికేటెడ్ వెర్షన్లు 300 ఉన్నాయంటారు. 300 వెర్షన్స్ రాశారు, అయినా మనకి బోర్ కొట్టదు. కొన్ని కథలు ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టవు. గాంధీ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మనకి బోర్ కొట్టదు. అలాగే రామాలయం లేని వీధి ఉండదు. అలాగే ఆంజనేయ స్వామి గురించి మాట్లాడకుండా ఏ కార్యక్రమం మనం పూర్తి చేయం. అలాంటి ఆంజనేయ స్వామి భక్తుడైన చిరంజీవి గారు, ఆయన గురించి మాట్లాడకుండా తెలుగు సినిమా గురించి, సౌత్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడగలమా? మాట్లాడడం కుదరదు మనకి. సో నాకు సంబంధించినంత వరకు మల్టీప్లెక్స్లు ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కాబట్టి చిట్ట చివరి మ్యాటినీ ఐడల్ అనొచ్చా? సో ఆయనే మనందరికీ మెగాస్టార్. ఎందుకంటే నాకు ఇప్పటికీ క్యూలో నిలబడి చెమటతో చొక్కాలు చిరిగిపోయిన రోజులు గుర్తున్నాయి. అంత ఇబ్బందితో సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఇబ్బంది మర్చిపోయేలా మనల్ని అందరినీ ఆనందపరిచిన చిరంజీవి గారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఎంత చెప్పినా, ఎంత చేసినా ఆయన మనకు అందించిన సంతోషానికి, ఆయన మన నవ్వించిన నవ్వులకి, మనతో వేయించిన స్టెప్పులకి, చొక్కలిపి థియేటర్లో గ్యాంగ్ లీడర్లకు కానీ, లేదంటే ఎముడి మొగుడికి కానీ, గరానా మొగుడికి కానీ మనం అరిచిన అరుపులకి, మనకిచ్చిన ఆనందానికి. అంటే సినిమా ఎందుకు గొప్పది అంటే, మందు కొట్టి పడిపోవడం కంటే, డ్రగ్స్లో మునిగి తేలడం కంటే, రోడ్డు చివర కూర్చొని అమ్మాయిని ఏడిపించడం కంటే, థియేటర్లో కూర్చొని ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం మంచిది. ఖచ్చితంగా మంచిది. ఖచ్చితంగా అదొక మంచి అలవాటు. సో అలాంటి మంచి అలవాటుని నా కాలేజీ రోజులు మొత్తం నాకు అందించిన, పాడైపోకుండా చేసిన చిరంజీవి గారికి నా కృతజ్ఞతలు.